హలో అండి. వెల్కమ్ టు వనజ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు గారెలు చూపిస్తాను చూడండి. దీనికోసం ముందుగా కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ యాడ్ చేసి బరకగా మిక్సీ చేసుకోవాలి. ఇలా చేస్తే సరిపోతుంది. తర్వాత కేజీ బియ్యపిండి తీసుకొని మంచిగా జల్లించుకొని పసుపు, కారం, కడిగి పెట్టుకున్న నువ్వులు, 4 గంటలు నానబెట్టి పెట్టుకున్న అలసంద పప్పు అండి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమం కూడా యాడ్ చేసి పిండి అంతా మిక్స్ అయ్యేలాగా టోటల్గా కలుపుకోవాలి. పిండి మాత్రం మంచిగా కలుపుకోవాలండి. ఇక్కడ అదే ఇంపార్టెంట్. మన టేస్ట్కి సరిపడా ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి. తక్కువ కనుకుంటే యాడ్ చేసుకోవాలి. తర్వాత మరిగించిన నీటిని తీసుకొని పిండిలో కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ పిండి ఇలా కలుపుకోవాలి. సరిపడాన్ని వేడి నీళ్ళు యాడ్ చేస్తూ పిండి మొత్తం ఇలా పొడి పొడిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే బౌల్లో కొంచెం పిండిని తీసుకొని నార్మల్ వాటర్ యాడ్ చేస్తూ సాఫ్ట్ ముద్దలా చేసుకొని చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకొని పూరి ప్రెస్ పైన కవర్కు ఆయిల్ అప్లై చేస్తూ రౌండ్గా ఒత్తుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఒత్తుకుంటే సరిపోతుందండి. ఇలాగే పిండి మొత్తం చేసేసుకోవాలి. ఇలా పిండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత చూసుకొని ఇలా ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలి. ఇలా ఆయిల్లో అప్ప మునిగే వరకు 3-4 అప్పలు అలా వేసుకొని కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా మంచిగా తిప్పి కాల్చుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది. ఇలా నూనె బుడగలు తగ్గి అప్ప మంచిగా పైకి తేలిందంటే అప్ప మంచిగా కాలిందని అర్థం. ఇప్పుడు తీసుకుంటే సరిపోతుంది. అలాగే నిదానంగా అప్పలన్నీ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే గారెలైతే రెడీ అయ్యాయండి. నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.